హాయ్ హాయ్ చిన్ను. హాయ్ మామ. హాయ్ చెప్పు మీ ఫ్రెండ్స్కి. హాయ్. ఈరోజు మనం కొత్త కాకమ్మ కథలు ఎపిసోడ్ 1లో నీకు నచ్చిన కాకి పిచ్చుకు కథ చెప్పుకుందాం, సరేనా? ఓకేనా? సరే. అయితే అనగనగా ఒక ఊర్లో ఒక మామిడి చెట్టు ఉండేదంట. ఆ మామిడి చెట్టు మీద ఒక కాకి పిచ్చుక ఉండేవంట. అయితే ఆ కాకి రోజు ఆహారం తెచ్చేదంట. ఆహారం తెచ్చి ఆ పిచ్చుకు పిల్లలకి కాకి పిల్లలకి అన్నిటికీ ఇచ్చేదంట. ఆ పిచ్చుకేమో కాకి తెచ్చిన ఆహారాన్ని జాగ్రత్తగా వండేసి పిల్లలకి పెట్టి అవి కూడా తినేవంట. అలాగా కొన్ని రోజులు గడిచిందంట. అయితే ఈ కాకికి మామిడి పళ్ళు అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే అది మామిడి తోటలో ఉండేది కదా. చిన్నప్పటి నుంచి మామిడి పళ్ళు తిని తిని దానికి విసుగొచ్చేసి మరి మామిడి పళ్ళు తినకూడదని కాకి అనుకుంటుందంట. కానీ ఒకసారి వేసవికాలం వస్తుందంట. వేసవికాలం అంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండాకాలం అంటారు దాన్ని. అయితే వేసవికాలం వస్తుందంట. వేసవికాలంలో ఏమవుతుందంట, ఓన్లీ మామిడి పళ్ళు మాత్రమే దొరుకుతాయంట అక్కడ. అయితే కాకి మామిడి పళ్ళు ఇష్టం ఉండదు కదా. ఆ రోజు ఏం చేస్తుందంట, ఒక రోజు అలా వెతుకుతుందంట. ఎక్కడ చూసినా మామిడి పళ్ళే ఉంటాయంట పాపం. కానీ కాకి మామిడి పళ్ళు నచ్చదు కదా. అందుకని ఆ తోట దాటి దూరంగా వెళ్ళి వెతికి ఒక జామ పండు తెచ్చుకుంటుందంట. ఎంతో కష్టపడి ఒక జామ పండు తెచ్చుకుంటుందంట. జామ పండు దొరికిందన్న ఆనందంలో ఏం చేస్తుందంట, దాని గూటి దగ్గరికి వెళ్ళి జామ పండు పెట్టి తినేద్దామని చూస్తుందంట. కానీ ఈలోపు అయ్యో టైం అయిపోయింది, నేనేమో నా ఒక్కడికి తెచ్చుకున్నాను, పిల్లలకి కాకమ్మకి ఏం తేలేదు, పిచ్చుకమ్మకి ఏం తేలేదు, నేను వాళ్ళకు కూడా తేవాలి కదా అని చెప్పి వాళ్ళ కోసం మామిడి పళ్ళు తేడానికి దగ్గరే కదా అని వెళ్తుంది. కానీ కాకమ్మ వచ్చిన లోపు ఈ పిల్లలు ఉంటారు కదా, కాకి పిల్లలు పిచ్చుక పిల్లలు, వాళ్ళేమో పిచ్చుకమ్మ ఆకలేస్తుంది అంటారంట. అయ్యో పిల్లలకి ఆకలేసేస్తుంది, ఏం చేద్దామని చెప్పి ఆ పిచ్చుక ఏం చేస్తుందంట, గూట్లో ఏముందో చూసి జామ పండు ఉంది కదా అని కోసి పిల్లలకి పెట్టిస్తుందంట నీట్గా. ఆ పిల్లలు తినేస్తాయంట హ్యాపీగా. ఈలోగా కాకమ్మ ఏం చేస్తుందంట, మామిడి పళ్ళు తీసుకొని వస్తుందంట. మామిడి పళ్ళు తీసుకుని వచ్చినప్పటికి ఇంకేంటి అక్కడ జామ పండు లేదు. ఇక్కడ నేను జామ పండు తెచ్చాను, ఏంటైంది, ఎంతో వెతికి తెచ్చాను జామ పండు అని పిచ్చుకమ్మని పిలుస్తుందంట. పిచ్చుకమ్మ ఇక్కడ జామ పండు ఏం చేసావు అంటే, పిల్లలు ఆకలి అన్నారు కాకమ్మ, వాళ్ళకి పెట్టేశాను, తినేశారు అని చెప్తుందంట. అయ్యో నేను మామిడి పండు తిన్నాను, నీకు తెలుసు కదా, ఆ జామ పండు ఎంతో దూరం నుంచి తెచ్చాను, నేను తిన్నామని నువ్వు మొత్తం పాడు చేసేసావు, అన్నీ ఇలాంటివే చేస్తావు నువ్వు అని తిడుతుందంట. తిట్టేసి ఇంకా కోపం తగ్గకపోతే, నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఉండకు, నువ్వు అన్నీ ఇలాంటివే చేస్తున్నావు, ఇప్పుడు నేను ఏం తిని బతకాలి అని చెప్పి కోపంతో అరుస్తుందంట కాకి. అయ్యో కాకమ్మ వెళ్ళిపోమంది కదా అని చెప్పి పిచ్చుకమ్మేమో పిచ్చుకమ్మ అలా వెళ్ళిపోతూ ఉంటారంట బయటకు వచ్చేసి. అలా వెళ్ళిపోతుంటే దారిలోని ఒక పెద్ద గద్ద వస్తుందంట. ఆ గ్రద్ద ఏం చేస్తుందంట, పిచ్చుకమ్మ నిన్ను తినేస్తాను అంటుందంట. అమ్మో వీళ్ళు నన్ను తినేస్తాడు, ఏం చేయాలి అని ఆలోచిస్తుందంట. అప్పుడు ఇలా అంటుందంట, గెద్దన్నా నేను ఇంత చిన్న పిచ్చుకని, నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు, ఇప్పుడు మమ్మల్ని తిన్నా సరే నీకు ఏ మాత్రం కడుపు నిండదు. అదే నువ్వు నన్ను తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, నువ్వు రోజు తెచ్చే ఆహారాన్ని నేను నీట్గా నీకు వండి పెడతాను, నువ్వు రుచికరంగా భోజనం చెయ్యొచ్చు అంటుందంట. నిద్రలో వచ్చేస్తున్నాయా? ఇదేదో బాగుంది, రోజు నేను ఎలాగ చెప్పవే తింటాను అని గ్రద్ద అనుకుంటుందంట. అనుకొని ఏం చేస్తుందంట, అలాగా ఆ పిచ్చుకని తీసుకెళ్ళి వాటి గూట్లో పెడుతుందంట. అయితే అలాగే రోజు గ్రద్ద బోల్డ్ ఆహారం తెస్తుందంట. ఆ తెచ్చిన ఆహారాన్ని పిచ్చుక నీట్గా వండి పెట్టి గ్రద్దకి పెడుతుంది. మిగిలిన ఆహారం ఇవి రెండు తినేస్తాయంట పిల్లలు. పిచ్చుక కూడా తింటాయంట. అయితే గ్రద్ద రోజు ఎక్కువ ఆహారం తెస్తుందంట. అప్పుడు పిచ్చుక ఏం చేస్తుందంట, తినిగా మిగిలిపోయిన ఆహారం ఉంటది కదా, వాటిని జాడీల్లోని గట్రా దాచి జాగ్రత్తగా పెడుతుందంట. అలా కొన్ని రోజులు అయిన తర్వాత వర్షాకాలం వస్తుందంట. వర్షాకాలం అంటే ఏంటి, ఎక్కువ నీళ్ళు పడేది వర్షాకాలం, వర్షాలు పడతాయి. అయితే వర్షాకాలం వచ్చేసరికి ఏమవుతుందంట, పెద్ద గాలి వాన వర్షం అన్ని పడుతుంటాయంట. అప్పుడు ఏమవుతుందంట, ఈ కాకమ్మ వాళ్ళ ఇల్లు ఉంది కదా, అదేమో మామిడి చెట్టు మీద కదా, పెద్ద గాలికి ఆ మామిడి చెట్టు ఇల్లు అన్ని పోతాయంట కాకివి. పాపం ఆ కాకమ్మ పిల్లల్ని వర్షంలో అలా నడిపించుకొని తీసుకొని అలాగా ఆహారం కోసం వెతుక్కుంటూ బయటకు వచ్చేస్తుందంట. ఈలోపు గ్రద్ద ఏం చేస్తుంది, ఆహారం కోసం బయటకు వద్దామని గ్రద్ద దగ్గరికి వెళ్ళేసరికి వర్షం ఎక్కువ పడిపోతుంది. పిచ్చుకమ్మ
ఈరోజు ఎలా తింటామో ఏంటో అనేసి అంటుందంట. అప్పుడు పిచ్చికమ్మ ఏమంటుందంట, లేదు లేదు మిత్రమా, మన దగ్గర బోల్డ్ ఆహారం ఉంది, నేను తేగా మిగిలిన ఆహారం అంతా దాచించాను, మనం వర్షాకాలం అంతా బయటికి వెళ్ళకుండా కూడా తినచ్చు అని చెప్తుందంట. ఆహా, నేను ఎంత మంచి పని చేశాను, ఈ పిచ్చుకని తెచ్చుకొని రోజు నాకు రుచికరంగా వండి పెడుతుంది అనేసి మనసులో అనుకుని ధన్యవాదాలు పిచ్చుక మిత్రమా అంటుందంట. అయితే అలా కాకమ్మ, ఇప్పుడు కాకమ్మ పిల్లలు బయటకు వచ్చారు కదా, వాళ్ళేమో అలాగ అందరినీ కూడాను అన్నం ఉంటే ఇవ్వండి, అన్నం ఉంటే ఇవ్వండి అని అడిగి వస్తుందంట. అడుక్కొని వస్తుందంట. అలాగా ఈ పిచ్చుక దగ్గరికి వస్తుందంట. ఆ గృహకు వచ్చి ఆ గృహ దగ్గర అడుగుతుందంట, ఏమైనా అన్నం ఉంటే పెట్టండి అని. అప్పుడు పిచ్చుకేమో ఆ కాకిని చూసి, అయ్యో కాకి మిత్రమా, నువ్వేంటి ఇలా తడిసిపోయావు, పిల్లలేంటి అలా ఉన్నారు, రండి రండి అని లోపలికి పిలుస్తుందంట. లోపలికి పిలిచి వాటికి ఆహారం పెట్టి తుడుచుకోవడానికి టవల్ ఇచ్చి అంతా నీట్గా సర్దుకున్న తర్వాత, కాకమ్మ ఏంటి ఇలా ఉన్నావు, ఏంటయింది, ఏంటి సంగతి అని మాట్లాడుతుందంట పిచ్చుక. అప్పుడు కాకి అనుకుంటుందంట, అయ్యో ఇంత మంచివాడినా, నేను తిట్టి అనవసరంగా బయటికి పంపించేశాను, కోపంలో ఆ మాటలు అనకుండా ఉండాల్సింది, బయటికి పంపకుండా ఉండాల్సింది అని బాధపడుతుందంట. అయితే అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంట, కొంత ఆహారం మూట కట్టి కాకమ్మకి ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళు మిత్రమా అని చెప్పి పంపిస్తుందంట. కాకమ్మ అలాగా సారీ చెప్పేసి పిచ్చికి బయటికి వెళ్ళి హాయిగా ఎక్కడో దగ్గర స్థలం చూసుకొని అది కూడా సెటిల్ అవుతుందంట. సో ఈ కథలో నీతి ఏంటి, కోపంగా ఉన్నప్పుడు ఎలాంటి తప్పుడు మాటలు ఆడకూడదు, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం మనకి తెలుసు కాబట్టి. సరేనా? సబ్స్క్రైబ్.